الحمد لله القريب من عباده يسمع الدعاء ويجيب أهل الرجاء وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله دعا ربه فأيقن وذكر خالقه فأجاد وأحسن وصلى الله على نبينا محمد وعلى آله وأصحابه ومن تبعهم إلى يوم الدين أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أولئك الذين هدى الله فبهداه مقتده قل لا أسألكم عليه أجرا إن هو إلا ذكرى للعالمين ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపా అనుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, సూరతుల్ కహఫ్ పాఠం గుణపాఠం. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, గుర్తుంచుకో, అల్లాహ్ నుండి సన్మార్గ భాగ్యం పొందిన వారు వీరే. కనుక నీవు వారు నడిచిన బాటనే నడు. వారికి చెప్పు, నేనీ ధర్మకార్యం కోసం మీ నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించడం లేదు. ఇది యావత్ మానవాళి కోసం వచ్చిన సార్వజనీన హితోపదేశం. అభిమాన మిత్రులారా, ఆది కాలం నుండి ఉన్న ధర్మం ఇస్లాం ధర్మం. ఆది మానవులైన హజరత్ ఆదం అలైహిస్సలాం మొదలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు 1,24,000 మంది ప్రవక్తలు ప్రబోధించిన ఏకైక ధర్మం ఇస్లాం. అలాంటి గొప్ప చరిత్ర గల ధర్మాన్ని ప్రపంచ పోటుగాళ్లు అనుకునే కొందరు వారికున్న అరకొర జ్ఞానంతో వక్ర భాష్యాలు చెప్పే ప్రయత్నం చేస్తూ అది హింసతో కూడిన మతమని, హింస ద్వారానే అది వ్యాప్తి చెందింది అని, దానికి 1000 సంవత్సరాలకు మించిన చరిత్ర లేదని అవాకులు చవాకులు పేలుస్తున్నారు. చరిత్రను ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దృక్పథం, ఆలోచించే విధానం భిన్నంగా ఉంటుంది గనక. నిజమనేది నిలకడ మీదే తెలుస్తుంది అన్నట్టు ఎవరైనా మౌనంగా ఉంటే పర్వాలేదు కానీ వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకొని అంతర్జాలంలో అందిన సమాచారంతో కాషాయీకరించబడిన పుస్తకాలు చదివి తమకు మించిన మేధావులు ఎవరూ లేరు అన్న భ్రాంతిలో జీవించేవారు అర్ధ సత్యాలను ప్రచారం చెయ్యకుండా ఉంటే అదే వారు మానవాళికి చేసే గొప్ప మేలు. ఇక అభిమాన మిత్రులారా, సూరతుల్ కహఫ్ పాఠం గుణపాఠ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, సూరతుల్ కహఫ్ ఘనత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎవరైతే సూరతుల్ కహఫ్లోని
ప్రారంభపు 10 యొక్క వాక్యాలను ఆయతులను కంఠస్థం చేసుకుంటాడో అతను దజ్జాల్ ఉపద్రవం నుండి సురక్షితంగా ఉంటాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. వేరొక ఉల్లేఖనంలో సూరతుల్ కహఫ్లోని చివరి 10 వాక్యాలు 10 ఆయతులు ఎవరైతే కంఠస్థం చేసుకుంటారో వారు దజ్జాల్ ఉపద్రవం నుండి కాపాడబడతారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, ప్రళయ సమీప కాలంలో దజ్జాల్ అనే ఓ ఉపద్రవాగ్రేసరుడు అవతరిస్తాడు. అతని దగ్గర మహిమల్ని సృష్టించే శక్తి ఉంటుంది. ఆ శక్తి కూడా అల్లాహ్ అతనికి ఇచ్చినదే అయి ఉంటుంది. ఆ మహిమల్ని చూసి చాలా మంది బలహీన విశ్వాసులు అతని మహత్యాన్ని ఒప్పుకుంటారు. కనుక ఈ ఉపద్రవం చాలా భీకరమైనది, కఠినమైనది, వినాశకరమైనది. కనుక ప్రవక్తలందరూ ఈ ఉపద్రవం గురించి తమ సముదాయాలకు హెచ్చరించారు. అలాగే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా దజ్జాల్ అనే ఈ మహోపద్రవం గురించి హెచ్చరించడం జరిగింది. అలాగే రక్షక చర్యలు కూడా, దువాలు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పించారు. అలాంటి యొక్క రక్షక చర్యల్లో సూరతుల్ కహఫ్ కి సంబంధించిన ప్రారంభపు 10 ఆయతులు, మరో ఉల్లేఖనం ప్రకారం చివరి 10 ఆయతులు కనుక కంఠస్థం చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి దజ్జాల్ ఉపద్రవం నుండి కాపాడబడతారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక రూఢి అయిన ఇతర విశిష్టతలు మనం తీసుకున్నట్లయితే బర్రా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఓ వ్యక్తి రాత్రి సమయాన సూరతుల్ కహఫ్ పారాయణం అనేది మృదుమధుర పారాయణం చేస్తూ ఉన్నాడు. అతని పక్కనే గుర్రం కట్టివేయబడి ఉంది. అకస్మాత్తుగా మేఘాలు అనే తెల్లని మేఘాలు అతన్ని కమ్ముకోసాగాయి. అవి ఉంటూ ఉంటూ దగ్గరవసాగాయి. అది గమనించిన ఆ పశువు కాస్త గోల చేయసాగింది. జరిగిన ఈ ఉదంతాన్ని ఆ వ్యక్తి ఉదయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అది అల్లాహ్ తరపు నుంచి అవతరించిన ప్రశాంతత, నువ్వు సూరతుల్ కహఫ్ చదివిన కారణంగా అది అవతరించింది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. దీన్ని బట్టి పండితులు చెబుతున్న మాట ఏమిటంటే, జుమా రోజు సూరతుల్ కహఫ్ చదవడం అనేది చాలా విశిష్టత కూడిన విషయం అన్నది యథార్థమే. అయితే సూరతుల్ కహఫ్ ఏ రోజైనా చదవచ్చు, పగలైనా రాత్రైనా ఏ సమయంలో అయినా సూరతుల్ కహఫ్ చదవచ్చు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీని విశిష్టం తెలియజేస్తూ చెప్పిన మాట, మన్ ఖరా సూరతుల్ కహఫ్ యౌమల్ జుమా అదాలహు మినన్ నూరి మా బైనల్ జుమాతైన్. ఎవరైతే సూరతుల్ కహఫ్ ని జుమా రోజున పారాయణం చేస్తాడో మరో జుమా వచ్చేంత వరకు అతనికి ఒక విశిష్టమైన జ్యోతి ప్రసాదించబడుతుంది. ఆ జ్యోతి ఆధారంగా అతను ధర్మ మార్గాన త్రోవ తప్పకుండా నడుస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ ఖరా సూరతుల్ కహఫ్ యౌముల్ జుమా ఫహువ మఅసూమున్ సమానియత అయ్యామిన్ మిన్ కుల్లి ఫిత్రతకున్ ఫఇన్ ఖరజ దజ్జాల్ ఉసిమ మిన్హు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన మాట. ఆయన అన్నారు, ఎవరైతే జుమా రోజున సూరతుల్ కహఫ్ ని పారాయణం చేస్తారో అతను 8 రోజుల వరకు ప్రతి విధమైనటువంటి ఉపద్రవం నుండి కాపాడబడతాడు. ఒకవేళ ఈ మధ్య కాలంలో గనక దజ్జాల్ గనక వచ్చినట్లయితే అతని ఉపద్రవం నుండి అతను రక్షించబడతాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలా ఉఖ్బిరుకుం బిసూరతిన్ వమన్ ఖరాహా గుఫిర లహు మా బైనహు వమా బైనల్ జుమ్అతిల్ ఉఖ్రా వసలాసత అయ్యాం. నేను మీకు ఒక సూరా గురించి తెలియజేయనా? ఆ సూరా గనక చదివినట్లయితే 7 రోజులు అదనంగా 3 రోజులు ఈ మధ్యలో జరిగే పాపాలన్నింటినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రక్షాళిస్తాడు, మన్నిస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక అభిమాన మిత్రులారా, సూరతుల్ కహఫ్ చదవబడే వేళ గురించి మనం ముందే ప్రస్తావించుకొని ఎప్పుడైనా చదువుకోవచ్చు. అయితే శుక్రవారం యొక్క విశిష్టత మనం పొందాలి అంటే గురువారం రోజు
సూర్యాస్తమయం మొదలు మళ్ళీ శుక్రవారం సూర్యాస్తమయం వరకు సూరతుల్ కహఫ్ చదివే సమయం ఉంటుంది. కనుక మనం అనేది సూరతుల్ కహఫ్ చదవడమే కాకుండా ఇంటిల్లిపాది సూరతుల్ కహఫ్ చదివేలా మనం ఏర్పాటు చేసినట్లయితే తద్వారా ఎంతో మేలు జరుగుతుంది. ఇక ఈ సూరతుల్ కహఫ్ మక్కా సూరాలను ఒక సూర. ఈ సూరాకి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే ఇందులో ప్రస్తావించబడిన ఒక యథార్థ సంఘటన ఏదైతే అస్హాబుల్ కహఫ్ కి సంబంధించి ఉందో, కొండ గుహ ప్రజలకు సంబంధించి ఉందో, ఆ కారణంగా అనేది ఈ సూరాకి ఈ పేరు అనేది వచ్చింది. ఇక అభిమాన మిత్రులారా, ఈ సూర అల్హమ్దులిల్లాహ్తో మొదలవుతుంది. అలా పూర్తి ఖురాన్లో అల్హమ్దులిల్లాహ్తో మొదలైన సూరాలు 5 ఉన్నాయి. అందులో సూరతుల్ ఫాతిహ, అల్ అన్ఆమ్, సూరతుల్ కహఫ్, అస్సబా, అలాగే సూరతుల్ ఫాతిర్. ఇవి అల్లాహ్ ఘనత మరియు విశిష్టతతో ఇవి ప్రారంభమవుతాయి. అలాగే సూరతుల్ కహఫ్ ని తీసుకున్నట్లయితే అల్లాహ్ ప్రశంసతో ప్రారంభమైన ఈ సూర అంతిమానికి మీరు వెళ్ళినట్లయితే అల్లాహ్ శక్తి సూచనని తెలియజేసి, ఒకవేళ భూమిలో ఉన్న జలాలన్నీ సిరాగా మార్చి వృక్షాలన్నిటినీ కలాలుగా మార్చి అల్లాహ్ వాక్యాల్ని రాసిన అవన్నీ ఇంకిపోతాయి, కలాలు అనేవి అంతమైపోతాయి. అల్లాహ్ వాక్యాలకి అంతం ఉండదు అని తెలియజేయడమే కాకుండా మనిషి మోక్షం పొందాలి అంటే తౌహీద్కి కట్టుబడి జీవించాలి. ఫమన్ కాన యర్జు లికా రబ్బి ఫల్యఅమల్ అమలన్ సాలిహా వలా యుష్రిక్ బిఇబాదతి రబ్బి అహదా. ఇంకా ఎవరైతే ఇంతటి మహోన్నత ప్రభువుని కలుసుకోవాలని ఆకాంక్ష కలిగి ఉంటాడో అతను ఏం చేయాలండి? సత్కర్మలు చెయ్యాలి. మరి ఆ సత్కర్మలు ఎలా ఉండాలండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ ప్రకారం ఉండాలి. అలాగే అల్లాహ్ అన్నారు, అల్లాహ్ యొక్క సృష్టితాలలో ఏ ఒక్కదాన్ని అల్లాహ్కు సాటి సహవత్తులుగా చేసి కొలవకూడదు, షిర్క్కి పాల్పడకూడదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవీయడం అనేది జరిగింది. ఇక అభిమాన మిత్రులారా, మనం ఈ సూర గురించి తీసుకున్నట్లయితే ఈ సూర అత్యంత ప్రమాదకర ప్రలోభాల గురించి ప్రస్తావించింది. ఉదాహరణకు మతపరమైన ప్రలోభాలు, ధనపరమైన ప్రలోభాలు, సంతానపరమైన ప్రలోభాలు, జ్ఞానపరమైన ప్రలోభాలు, అధికారపరమైన ప్రలోభాలు, అలాగే వీటన్నిటితో పాటు అభిమాన మిత్రులారా ఆది ప్రలోభం ఏదైతే శైతాన్ ఆది మానవులు మరియు ప్రవక్త అయిన ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహిస్సలాంని ప్రలోభ పెట్టారు, మోసగించాడో ఆ ఆది ప్రలోభం గురించి కూడా ఈ సూర అనేది అల్హమ్దులిల్లాహ్ ప్రస్తావిస్తుంది. కనుక ఈ సూరాను గనక మనం అర్థం చేసుకుని చదవగలిగినట్లయితే కేవలం దజ్జాల ఉపద్రవం నుండే కాకుండా మహోపద్రవాలైన ఈ అన్ని ఉపద్రవాల నుండి మనల్ని మనం కాపాడుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇక అభిమాన మిత్రులారా, ఈ సూర అవతరణ నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ సూర మక్కాలో అవతరించింది. 3 నేపథ్యాలకు సంబంధించిన వివరాలు మీ ముందర పెడుతున్నాను. అందులో ప్రథమమైనది ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో నివసించే తన యొక్క జాతి జనాన్ని సత్యధర్మం వైపునకు అహోరాత్రులు ఆయన దివారాత్రులు పిలిచేవారు. వారిని నరకాగ్ని నుండి కాపాడాలని ఆయన ఎంతో తాపత్రపడుతుంటే, పరితపిస్తూ ఉంటే జాతి పెద్దలు మాత్రం ఆయన్ని సంహరించాలని, ఆయన అంతమొందించాలని, ఆయన ఏ విధంగానైనా చిత్రహింసలకు చిత్రవదలకు గురి చెయ్యాలని పన్నాగాలు పన్నుతూ ఉండేవారు. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఓదారుస్తూ చెప్పిన మాట, ఫలఅల్లక బాఖిఉన్ నఫ్సక అలా ఆథారిహిం ఇల్లం యుమిను బిహాదల్ హదీస్ అసఫా. ఏమిటి వీరు అల్లాహ్ సత్యోపదేశాన్ని విశ్వసించడం లేదు అన్న పుట్టెడు దుఃఖంతో నిన్ను నువ్వేమైనా చంపుకుంటావా ఏంటి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఓదార్చేంత స్థాయిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జాతి జనం పట్ల పరితపించారు. అంటే మనం సత్య ప్రకటన విషయంలో, సత్య బోధ విషయంలో ఎంత అంకిత భావం కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం గమనించడమే కాకుండా మనం ఇతరులకు సత్య బోధ చేసే విషయంలో తౌహీద్తోనే సత్య బోధ ప్రారంభించాలి. మొత్తం ప్రపంచానికి, సంఘానికి, సమాజానికి, కుటుంబానికి సంబంధించిన విషయాలు చర్చిస్తాము. దానికి ఇస్లాం చూపించే పరిష్కారాన్ని కూడా చెబుతూ ఉంటాం, కానీ తౌహీద్ గురించి చెప్పం. అసలు మన ధర్మబోధ అనేది సత్యబోధకి ఆధారమే తౌహీద్ అవ్వాలి. కనుక అభిమాన మిత్రులారా దీన్ని మనం గమనించాలి. రెండో నేపథ్యాన్ని తీసుకున్నట్లయితే
కొందరు సహాబా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దర్బార్లో ఉండేవారు. ఉదాహరణకు సల్మాన్ ఫార్సీ రదియల్లాహు అన్హు గాని, అలాగే అబూదర్ గిఫారీ రదియల్లాహు అన్హు గాని, వీరు కాసింత పేదవాళ్ళు కనుక కొందరు ధనికులు ఇస్లాం స్వీకరించారు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఏమన్నారంటే, మేము మీ పక్కన కూర్చొని మీతో మాట్లాడాలంటే, మీ మాట వినాలంటే ఈ అల్పులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరిని మీ సమావేశం నుండి మీరు దూరంగా ఉంచండి, కనీసం మీ పక్కన కూర్చోబెట్టుకోకండి, ఆ స్థలం అనేది మాది, మేం కూర్చోవాలి అని చెప్పినప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఈ సూరాలో ఈ ఆయత అవతరింపజేయడం జరిగింది. వస్బిర్ నఫ్సక మఅల్లదీన యద్ఊన రబ్బహుం బిల్ గదాతి వల్ అషి యురీదూన వజ్హ. ప్రాపంచిక మేలుని, ప్రాపంచిక పటాటోపాన్ని కోరుకునే వ్యక్తుల మాట వినకు, వారిని అనుసరించకు. ఎవరైతే ఉదయం సాయంత్రాలు తమ ప్రభువుని ఎవరైతే దినాతిదినంగా స్మరించుకుంటూ ఉన్నారో, వేడుకుంటూ ఉన్నారో వారి సరసనే నువ్వు ఉండు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశం అనేది చేయడం అనేది జరిగింది. ఇక అభిమాన మిత్రులారా, మూడవ నేపథ్యాన్ని తీసుకున్నట్లయితే మక్కా అవిశ్వాసులు కొందరిని మదీనాకు పంపి అక్కడి నుండి గత చరిత్రకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకురావాల్సిందిగా వారు పురమాయించారు. ఇలా వారు వచ్చినప్పుడు మూడు విషయాల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించడం జరిగింది. ఒకటి ఆత్మ గురించి, రెండవది కొండ గుహ అంటే అస్హాబుల్ కహఫ్ గురించి, మూడవది దుల్ ఖర్నైన్ గురించి. ఇక ఆత్మ గురించి సూరతుల్ ఇస్రాలో అల్లాహ్ సుబ్హానహు తఆలా సమాధానం ఇచ్చాడు. ఇక రెండు సమాధానాలు అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరతుల్ కహఫ్ లో ఇవ్వడం అనేది జరిగింది. ఇక అభిమాన మిత్రులారా, ఇందులో పేర్కొనబడిన గాథలు 5. అందులో ప్రథమమైనది ఏంటంటే కొండ గుహవారి గాథ, అస్హాబుల్ కహఫ్ కి సంబంధించింది. రెండవది ఏంటంటే ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి గాథ. మూడవది ఏమిటంటే 2 తోటల యజమానికి సంబంధించిన గాథ. నాలుగవది ఏమిటంటే జుల్ ఖర్నైన్ కి సంబంధించిన యొక్క గాథ. అలాగే 5వది ఏమిటంటే ప్రవక్త ఆదం మరియు శైతానికి సంబంధించిన గాథ. ఇలా అనేక విషయాల్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరతుల్ కహఫ్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఇక అభిమాన మిత్రులారా, మనం ప్రతి గాథ కోసం మన దగ్గర సమయం లేదు కనుక ముక్తసరిగా ప్రతి గాథ అనేది మనకు ఇచ్చే యొక్క పాఠాల గురించి కాస్త మనం నెమరు వేసుకుంటూ అనేది ముందుకు వెళ్లే ప్రయత్నం అనేది చేద్దాం. ఇక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే సూరతుల్ కహఫ్ లో ఈ కొండ గుహవారి గాథ వల్ల మనకు లభించే యొక్క కొన్ని పాఠాలు ఏమిటంటే గుర్తించండి. ఒకటి తౌహీద్, రెండవది అంతిమ విజయం తక్వా పరులదే అన్నది, మూడవది సజ్జన సాహచర్యం, నాలుగవది నిలకడ, 5వది హిజ్రత్, 6వది ఏకాంతాన్ని కోరుకోవడం, 7వది అల్లాహ్ ఎడల సద్భావం, 8వది దువా ప్రార్థన, 9వది సలహా సంప్రదింపులు, 10వది ఐకమత్యం అంటే ఒకే మాటను ఏకీభవించడం, 11 తెలివివంతమైన నిర్ణయ ప్రతిభ, 12 సత్య ప్రకటన సత్యబోధ, 13 యువత పాత్ర ప్రాముఖ్యత. ఇవన్నీ ఎందులో మనకు లభిస్తున్నాయి అంటే ఈ కొండ గుహవారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఈ పాఠాలన్నీ మనకు లభిస్తున్నాయి. అంటే అభిమాన మిత్రులారా, ఈ యొక్క గాథను మనం పూర్తిగా చదివి అర్థం చేసుకొని మనం దాన్ని పాటించడమే కాకుండా మన పిల్లలకు సైతం మనం బోధించగలిగినట్లయితే నేడు ఏ గాథల ఏ కథల యొక్క ఒక రకంగా చెప్పుకోవాలంటే వెలితి అనేది మన సమాజంలో కనబడుతుందో ఆ వెలితి తీరడమే కాకుండా గొప్ప ధార్మికత అనేది మనలో మన పిల్లల్లో చోటు చేసుకునే అవకాశం అనేది ఉంది. ఇక రెండవ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అందులో 2 మిత్రులు ఉండేవారు. ఒక మిత్రుడికి బ్రహ్మాండమైన 2 తోటలు ఉండేవి. అంటే ఆస్తిపరుడు, మంచి ఆస్తిపరుడు. అయితే ఆ ఆస్తి మత్తులో పడి ప్రాపంచిక జీవితమే అసలు, పరలోకమే లేదు అని అతను వితండవాదం చేశాడు. అతనితో ఉన్న సోదరుడు, ఏమిటయ్యా నువ్వు ఇలా చెప్తున్నాయంటే ఇలా చెప్పడం కరెక్ట్ కాదు, పరలోకాన్ని ధిక్కరించకూడదు, ఈ ధనం మత్తులో పడి నువ్వు ధిక్కరించకూడదు అంటే అతను అన్నాడు, సరే నువ్వు నిజదైవాన్ని నమ్ముతావు, పరలోకాన్ని నమ్ముతున్నావు కదా, మరి చూసుకుంటే నీకన్నా ఎక్కువ సంపద నా దగ్గర ఉంది. ఒకవేళ నువ్వు సత్యవంతుడు, నీ దేవుడు శక్తివంతుడు అంటే నీకు గదే ఎక్కువ సంపద ప్రసాదించాల్సింది అని అలా అతను అది ఎటకారం చేయడమే కాకుండా చలోక్తులు విసిరాడు. ప్రతిగా అల్లాహ్ సుబ్హానహు తఆలా రాత్రికి రాత్రే పగలయ్యేసరికి ఆ మొత్తం తోట, ఆ తోటలో ఉన్న ఆ
జీవనది ఏదైతే ఉన్నదో వాటిని నాశనం చేసేసాడు. అప్పుడు అతను బాధపడ్డాడు, అయ్యో నేను నా ప్రభువుతో పాటు అన్యులను సహవర్తులుగా చేసి కొలిచానే, షిర్కి పాల్పడ్డానే, పరలోకాన్ని ధిక్కరించానే అని అప్పుడు అతను బాధపడ్డాడు. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది తమలోని మహత్తు గొప్పదని ఎంచి తమ సత్తాకు తామే మత్తెక్కి కళ్ళు పైకెక్కి ఎత్తలేని బరువు నెత్తి కించిత్తైన కదపలేక విసుగెత్తి ఎత్తైన శిఖరాల నుంచి పడి చిత్తైన ప్రముఖులు చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రముఖుల్లో ఈ వ్యక్తి కూడా ఒకడు. కనుక ఇలా అందాన్ని, ఐశ్వర్యాన్ని, మంది మార్బలాన్ని చూసుకొని మిడిసిపడినట్లయితే ఆ యొక్క విషయం బెడిసి కొడుతుంది. అతన్ని వెన్ను విరిచే యొక్క ఏర్పాటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేస్తాడు. కనుక ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొన్ని సంఘటనలు కూడా మనం తీసుకున్నట్లయితే దీన్ని అవి బలపరుస్తాయని మనం ఇక్కడ ఈ సందర్భంగా పేర్కొనొచ్చు. ఇక అభిమాన మిత్రులారా, తర్వాత యొక్క సంఘటన మనం తీసుకున్నట్లయితే ఇందులో ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి యొక్క ప్రస్తావన, అలాగే ప్రవక్త మూసా అలైహిస్సలాంతో పాటు యూషా బిన్ నూన్, అలాగే ఖిజర్ అలైహిస్సలాం వారి యొక్క ప్రస్తావన కూడా ఇందులో ఉంది. ఇక్కడ ఈ యొక్క గాథ మనకు చెప్పే గుణపాఠాలను తీసుకుంటే, ధర్మ జ్ఞానాన్ని అర్జించే నిమిత్తం దైవ ప్రవక్త అయి కూడా ఆయన అంత దూరం ప్రయాణం చేశాడు అంటే, మన సామాన్య మనుషులమై ఉండి మనం ఎంత శ్రమించాలి, ఎంత కష్టపడాలి, ఎంత అనేది మనం పరితపించాలనే ఒక విషయం అనేది ఈ సందర్భంగా గమనించాలి. రెండవది ఏమిటంటే, ఈ ప్రపంచంలో పరిపూర్ణ జ్ఞానులు ఎవరు లేరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప. కనుక అల్లాహు అలం ఈ విషయాన్ని అంగీకరించాలి. మూడవది ఏమిటంటే, ధర్మ పండితులు ఎవరైతే ఉంటారో వారిని సేవించుకోవాలి, వారి సభా మర్యాదల్ని పాటించాలి, వారి సహచర్యాన్ని కోరుకోవాలి అనేది మూడవది. ఇక నాలుగవది ఏమిటంటే అభిమాన మిత్రులారా, విద్యార్థుల విషయంలో గురువు అనేది సహిష్ణుతతోటి, భరించే గుణంతో, అలాగే ఓర్పుతోటి వ్యవహరించాలి. కనుక అక్కడ ముందు మూసా అలైహిస్సలాం తన యొక్క శిష్యుడి విషయంలో మర్చిపోయినప్పుడు ఉదారంగా వ్యవహరించారు. ఆ తర్వాత మూసా అలైహిస్సలాం స్వయంగా 3 సార్లు తప్పు చేసిన ఖిజర్ అలైహిస్సలాం ఏం చేశారండి? ఉదారమైన మనసుతో ఆయన కూడా మన్నించడం అనేది జరిగింది. అదే విధంగా అభిమాన మిత్రులారా, ఈ యొక్క గాథవన మనకు తెలిసేది ఏంటంటే, సృష్టిలో చోటు చేసుకునే అనేక సంఘటనలు కొన్ని మనకు అర్థం అవ్వచ్చు, కొన్ని అర్థం కాకపోవచ్చు. అయితే దాని వెనకాల పరమార్థం అనేది ఉంటుంది, అది అల్లాహ్కు తెలిసి ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. వీటితో పాటు అభిమాన మిత్రులారా, ప్రవక్త మూసా అలైహిస్సలాం ఎప్పుడైతే చూశారో చెడుని, అక్కడ ఆపారు. ఆయన నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఈ సుదీర్ఘ సంఘటన గురించి మనం చదవాలి. అక్కడ ఆయన అభ్యర్థనని తెలియజేశారు. కనుక మన మనోభిప్రాయాన్ని మనం బలంగా చెప్పాలి. ఒక వస్తువు మనకు నచ్చలేదంటే మనం దాన్ని ఖండించాలి అన్న ఒక విషయం కూడా దీని ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే జుల్కర్నైన్ మనకు సంఘటన తీసుకున్నట్లయితే, మనిషికి అల్లాహ్ ప్రసాదించే శక్తి అనేది ఒక పరీక్ష అనేది దీని ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఎంత శక్తిమంతుడైనా అతను కారకాలను అన్వేషించాలి. కనుక యాజూజ్ మాజూజ్ అనే ఉపద్రవం ఏదైతే ప్రళయ సమీపంలో రాబోతుందో, అక్కడ ఆ కాలంలోనే వారు విలేతాండం చేస్తున్నప్పుడు వారికి ఆయన ఒక రాగి గోడ, పెద్ద బ్రహ్మాండమైన యొక్క రాగి గోడ నిర్మించి ఆ యొక్క ఉపద్రవం నుండి ప్రజల్ని ఆయన కాపాడడం అనేది జరిగింది. కనుక ఇది కూడా మనం గమనించాలి. ఇక అంతిమంగా అంతిమంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్త ఆదం అలైహిస్సలాం అది ఇబ్లీస్. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ఏమంటున్నాడు? మీకు బద్ధ శత్రువు ఎవరండి? శైతాన్. అయితే మీరు నన్ను మిత్రుడిగా చేసుకోవడం మాని అతన్నే మిత్రునిగా చేసుకుంటున్నారు. ఇది మీరు చాలా పెద్ద యొక్క తప్పు చేస్తున్నారు. ఎందుకంటే అతను మీ శ్రేయోభిలాషి కాదు. మీ యొక్క తండ్రి ఆది మానవులైన ఆదం అలైహిస్సలాం వారిని నేను నీ శ్రేయోభిలాషిని అని చెప్పి అతను ముంచాడు. కనుక మీ విషయంలో కూడా అతను అలానే చేస్తాడు. కనుక మీరు అతని విషయంలో జాగ్రత్తగా ఉండండి అనే విషయాన్ని ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేది ప్రస్తావించడం జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, ఏదేమైనప్పటికీ సూరతుల్ కహఫ్ మహోన్నతమైన సూర, ఇస్లాం ధర్మం విశ్వజనీనం అని తెలియజేసే యొక్క సూర. కనుక ఈ సూరాని మనం అనునిత్యం చదవడమే కాకుండా ముఖ్యంగా శుక్రవారం రోజు మన ఇంటిల్లిపాది అనేది చదివి ఆ రకమైన ఘనత విశేషాలను పొందే ప్రయత్నం అనేది మనమందరం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.